హాయ్! హలో! నమస్తే! మనతో పాటు అలియాబాద్ మున్సిపాలిటీ తుర్కపల్లి 4వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఉప్పాల లాస్య రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఫేస్ టు ఫేస్‌లో వాళ్ళని కొన్ని క్వెషన్‌లు అడుగుదాం. వారి మాటల్లోనే ఆన్సర్ చెప్పుకుందాం. నమస్తే అండి. ఇంతకుముందు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. బీఆర్ఎస్ పార్టీ నుండి కాకుండా మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి గల కారణాలేంటి? నా పేరు రవీందర్ రెడ్డి. ముఖ్యంగా అలియాబాద్ మున్సిపాలిటీలో 4వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. నేను గత 20 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీలో పనిచేస్తున్నాను. 2014లో కూడా నేను వార్డ్ మెంబర్‌గా కాంటెస్ట్ చేశామంటే అప్పుడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారంగా నాకు వీళ్ళు పోటీ చేయలేదు. 2018లో కూడా నేను పోటీ చేయలేదు. 2026లో పోటీ చేయడానికి గల కారణం సరైన ప్రాధాన్యత దక్కకపోవడం. ఇప్పుడు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క కార్యకర్త నిరాశతో ఉండడం వలన నాకు ఉన్న ఉన్న ఈ 2006 నుంచి ఉన్న ఉద్యమ పార్టీలో ఉన్న స్నేహితులతో వాళ్ళ మద్దతుతో నేను ఇండిపెండెంట్‌గా చేస్తున్నాను. వాళ్ళ సంపూర్ణ మద్దతుతో నేను ముందుకెళ్తున్నాను. గతంలో మీరు గాని, మీరు కుటుంబ సభ్యులు గాని రాజకీయాల్లో లేరు. మీకు రాజకీయాల్లోకి రావడానికి ఆలోచన ఎలా వచ్చింది? నేను పనిచేసిందంతా ఉద్యమ పార్టీలో. సో, దీని వలన ప్రజలకు సేవ చేయాలనే భావనతో నాకు ఈ 20 సంవత్సరాల అనుభవంతో ప్రతిరోజు ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతోటి నేను ఈ పోటీ చేయాలనే ఆలోచన నాకొచ్చింది. గతంలో మీరు ప్రగతి యోజన సంఘం అధ్యక్షుడిగా పోటీ చేశారు. అప్పుడు మీకెలా అనిపించింది? అప్పుడు 2014లో పోటీ చేసినాను. అప్పుడు 2 ఓట్లతోనే నేను ఓడిపోవడం జరిగింది. కానీ దాన్ని ఓడిపోయిన తర్వాత నాకు ముందుకెళ్ళాలనిపించింది తప్ప వెనకకెళ్ళాలనిపించలేదు. అక్కడనే ఉండిపోవాలనిపియలేదు. నాకు ఆ 1 ఓట్లతోని ఓడిపోయిన ఓటమి నాకొక లైఫ్‌లో నా జీవితంలో ఒక గుణపాఠం నేర్పింది. అప్పటి నుండి నేనింకా ప్రజలతోని కంటిన్యూయస్‌గా ఎక్కువనే ఫాలోయింగ్‌లో ఉన్న అందరితోటి ప్రతి సమస్యలో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పటివరకు కంటిన్యూగా అదే నేను చేసుకుంటూ వస్తున్నాను. అయితే మీరు పోటీ చేస్తున్న వార్డులో ఇంకెంతమంది పోటీ చేస్తున్నారు? వారిలో మీకు ఎలాంటి పోటీ ఉందని మీరు భావిస్తున్నారు? నేను పోటీ చేసే వార్డులో నాతో పాటు ఐదుగురున్నారు. ముగ్గురు పార్టీల నుండి, ఇద్దరం ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లు. దాని తర్వాత వాళ్ళు వాళ్ళు మిగతా ఈ నలుగురితో నాకు ఎటువంటి పోటీ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను ప్రతినిత్యం ఈ ఈ వార్డు ఆ ఫోర్త్ వార్డే కాకుండా తుర్కాపల్లి ప్రజలందరితో మమేకమై ఉంటున్నాను. నాకు ఎటువంటి వాళ్ళతోని పోటీ ఉందని నేను అనుకుంటలేను. ప్రజల వార్డు 4వ వార్డు ప్రజలందరి మద్దతుతో నేను ముందుకెళ్తున్నాను. ఆ వార్డులో మీకు పోటీగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కుంటారు? నేను పోటీ చేసే వార్డులో నేను అనునిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నాను కాబట్టి, వాళ్ళతో ప్రతి సమస్యలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి సందర్భంలో నేను కలిసి ఉంటున్నాను కాబట్టి, ఈ పలుకుబడి ప్రభావం, డబ్బు ప్రభావం అనేది నాకు వాళ్ళ ఎఫెక్ట్ అనేది నా మీద అంత పెద్దగా చూపించది. ప్రజల మద్దతు నాకే ఉంది కాబట్టి వాళ్ళ ప్రభావం అనేది నా మీద ఏం చూపించది. నేను కంటిన్యూగా ముందుకెళ్తూనే ఉంటా. ప్రజల సంపూర్ణ మద్దతు నాకు లభిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళ నుండి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఫోర్త్ వార్డ్‌లో నాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళు ముఖ్యంగా స్థానికంగా ఉండే అభ్యర్థి వైపు ఎక్కువగా ఆహ్, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి స్థానికంగా ఉండే అభ్యర్థిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వాళ్ళ సమస్య ప్రతి ఇంటింటికి నేను తిరిగి వాళ్ళ సమస్య ఏందని తెలుసుకుంటున్నాను. ఫోర్త్ వార్డ్‌లో దాదాపు 50-60% మంచినీటి కొరత ఉంది. అది నేను గెలిచిన తర్వాత నా మొదటి ప్రాధాన్యతగా సమస్య తీరుస్తానని చెప్తున్నాను. రెండవది ఈ ఎలక్ట్రిసిటీ లైటింగ్ సమస్య కూడా ఉన్నది. సర్పంచ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రజలకు, అధికారులకు ఆహ్, బ దూరం ఏర్పడింది. దీని ద్వారా అధికారులు కొంచెం పట్టించుకుంటలేరనే సమస్య కూడా నేను వింటున్నాను. గెలిచిన తర్వాత ఇట్లాంటి సమస్యలు రాకుండా నేను వెంటనే స్పందిస్తానని చెప్పి
ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఇంకేదున్నా కూడా నేను తెలుసుకొని ముందుకెళ్తున్నాను. మీరు 4వ వార్డ్ అభివృద్ధి కోసం ఎలాంటి ఎజెండా ఏర్పరచుకున్నారు? నేను 4వ వార్డు అభివృద్ధి కోసం నా ఎజెండా మొదటిగా ఈ మంచినీటి సమస్య ఏ ఏ ఇంటికి కూడా మంచినీటి సమస్య ఉండకూడదని నేను గెలిచిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా ఇది వెంబడే తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. రెండవది డ్రైనేజ్ సమస్య. మూడో పాయింటు మన ఎలక్ట్రిసిటీది. నాలుగవది అక్కడక్కడ నిరుద్యోగ యువత కూడా కొంచెం నా దృష్టికి వస్తుంది. ఐదవది అర్హులైన పింఛన్లందరికీ గవర్నమెంట్ ద్వారా కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వలన వాళ్ళకి వచ్చే వాళ్ళ అర్హులైనా కూడా వాళ్ళకి వచ్చే పథకాలు కొంచెం సాంకేతిక లోపం వల్ల రాకుండా పోతున్నాయి. దాన్ని కూడా నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. చివరిగా మీరు 4వ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా దృష్టికి వచ్చిన ఈ సమస్యలన్నీ నేను గెలిచిన వెంటనే తీరుస్తాను. నా 4వ వార్డు ప్రజలందరికీ 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. ఎట్లాంటి సమస్య నా దృష్టికి వచ్చినా తీర్చడానికి వెంటనే నేను స్పందిస్తాను. దయచేసి మీరందరూ 4వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదములు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. దయచేసి నేను ఉప్పాల రవీందర్ రెడ్డి లాస్య బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాము.